Dear members of English family, be a peril in the ocean of English language. If you want to become a good speaker, today communication skills are the third eye of humans. There is no value of what you did in the past. You have to show your best part today. Because everybody wants to read today's newspaper, not yesterday's newspaper. That's why you have to focus on English language if you want to shine in the world. Dear friends, today's lesson is Wonders of English Communication. ఈ లెసన్ నేర్చుకోవడానికి ముందు ఒక చిన్న స్టోరీ, మంచి మెసేజ్ ఉన్న స్టోరీ. ఈ స్టోరీ ఒకసారి మరి చెప్పుకున్న తర్వాత మనం లెసన్లోకి వెళ్దాం. అయితే స్టోరీ ఏంటంటే, ఒక ముగ్గురు మంచి స్నేహితులు ఉంటారు, ఏబిసి. ఈ ముగ్గురు కూడా ఒకరోజు సముద్రం దగ్గరికి వెళ్తారు. సముద్ర స్నానం చేయడానికి ముందు వాళ్ళకు అద్భుతమైన విషయాన్ని చూస్తారు. సముద్రంలోంచి చేపలు ఒడ్డును పడతా ఉన్న విషయాన్ని చూస్తారు. చూసిన తర్వాత చేపలు అవి ఒడ్డు మీద పడి చచ్చిపోతాయి అని చెప్పేసి ఒక మంచి వాళ్ళకి ఒక ఆలోచన కలిగి చచ్చిపోతాయి అని చెప్పేసి ఆ చేపల్ని సముద్రంలో వేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఎదురు ఒక పెద్దమ్మ, అంటే ముసలమ్మ, ఆమె ఎదురు వస్తూ ఉంది. వస్తూ అరే మనవల్లారా ఏం చేస్తున్నారని అడుగుతుంది. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అమ్మమ్మ, మేము ఈ సముద్రం నుంచి చేపలు ఒడ్డు మీద పడుతూ ఉన్నాయి, వీటి చచ్చిపోతాయి అనే ఆలోచనతో లోపలేస్తున్నాము, అలా చేసుకుంటూ వెళ్తున్నాము అని చెప్తారు. ఆమె చాలా సంతోషించి, చాలా చక్కని పని చేస్తున్నారమ్మా, మీకు మంచి జరగాలరా అని చెప్పి, దగ్గరలో ఒక గుట్ట ఉందమ్మా, ఆ గుట్టలో గవ్వలు ఉన్నాయి, గవ్వలు తీసుకొని వెళ్ళండి, మీకు మంచి జరిగిద్ది అని చెప్పింది. అయితే ఏబిసి అనే వాళ్ళు ముగ్గురు స్నానం చేసి, ఇక ఈ పెద్దమ్మ, ముసలమ్మ అయినటువంటి ఈ పెద్దమ్మ చెప్పిన మాట మనసులో ఒకసారి గుర్తు చేసుకుని, మరి ఈ పెద్దమ్మ చెప్పింది కదా ఏదో జరిగిద్దని, సరే అని చెప్పేసి మొదటివాడు 100% నమ్మి వాడి దగ్గర ఉన్న టవల్లో అన్ని కట్టుకుంటాడు. రెండో వాడు నమ్మకం అంటే 50% నమ్మకం ఉండదు, 50% నమ్మకం ఉండదండి కొంతమందికి. ఆ అనేవాడు ఏం చేశాడంటే, ఏముందని చెప్పిందిలే అని చెప్పేసి వాడు ఒక 4 గవ్వల్ని వాడు జేబులో వేసుకున్నాడు. మరి మూడో వాడు ఏం చేశాడంటే, ఏంది అంత శాస్త్రం కాకపోతే ఏంటి, గవ్వలు తీసుకోకపోతే మంచి జరగడం ఏంటి అని చెప్పేసి వాడు ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. సరే, మంచి జరిగిద్దంటారు కదా. రాత్రి వాళ్ళ ఇంట్లో ప్రతి వాళ్ళకి కూడా ఇంట్లో చిన్న దేవుని గూడు ఉంటుంది. ఆ గూడులో పెట్టుకున్నారు. తద్వారా తెల్లారిన తర్వాత అనేవాడు చూశాడు. చూస్తే అద్భుతంగా ఎన్ని వజ్రాలు అయ్యాయి. రెండోవాడు కూడా పోయి చూశాడు. వాడు 4 గవ్వలు తెచ్చుకున్నాడు. తద్వారా 4 బంగారం కడ్డీలు అయినాయి. మూడోవాడు ఏం తెచ్చుకోలేదు, వాడికి ఏం జరగలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఆ ముగ్గురు విద్యార్థులు, ఈ ముసలమ్మ ఒక టీచరు అందరికీ ఒకే లెసన్ చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ ఆధారపడి ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న స్టోరీ. మెసేజ్ ఓరియంటెడ్గా మీరు మైండ్లో ఫీడ్ చేసుకోండి. దీన్ని బట్టి మీరు లైఫ్లో ఏది ఎంతవరకు కరెక్ట్, ఎలా నమ్మాలి, నమ్మకూడదు అనే దాని మీద ఒక కాన్సెప్ట్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, అఫెక్షనేట్ సెంటెన్సెస్ తెలుగు మీకు చూడండి. ఇక్కడ అఫెక్షనేట్ సెంటెన్సెస్ అంటే ఆప్యాయతతో కూడిన వాక్యములు. ఫస్ట్ వన్, యువర్ వర్క్ ఈజ్ ప్రైజ్ వర్త్. అంటే దీని అర్థం ఏంటంటే, మీ యొక్క పని మెచ్చుకోదగినది మరియు విలువైనది అని అర్థం. ఇక్కడ ఏ సందర్భంలో వాడాలి సార్ ఇది అనేది డౌట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా. ఇక్కడ యువర్ వర్క్ ఈజ్ ప్రైస్ వర్త్ అని ఎప్పుడు వాడతామంటే,
ఒక వ్యక్తి ఒక పని చేసి ఎంతో ప్రజాదరణ పొందాడు, ఎంతో ప్రశంసలు పొందాడు. ఆ మూమెంట్లో మనం అతన్ని అప్రిషియేట్ చేస్తాం. అప్రిషియేట్ చేసిన సందర్భంలో ఈ డైలాగ్ వాడతాం. అయితే మరి మీ వర్క్ కాదండి, బాగా గమనించండి. ఇక్కడ యువర్ అనేది ఏటీపీ ప్రొనౌన్ అంటుందాన్ని. ఏటీపీ అంటే యాట్రిబ్యూట్ ప్రొనౌన్ అంటుందాన్ని. ఇది ఏటీపీఎస్ ప్రొనౌన్ మార్చుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్ అనేది వచ్చింది. ఇజ్, హెర్, దేర్, అవరు, మై. అలాగే నేమ్స్ కూడా ఇక్కడ నేమ్స్ వచ్చేసరికి రవీస్, రాధాస్ అని కూడా మార్చుకోవచ్చు. ప్రొనౌన్సే కాకుండా డైరెక్ట్ నేమ్స్ కూడా మార్చుకోవచ్చు. సరే, ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా యొక్క పని మెచ్చుకోదగినది మరియు విలువైందని చెప్పాలనుకోండి. మీరు ఇక్కడ మై పెట్టాలి. ఎవరి దగ్గర, ఎవరి స్థానంలో మీరేం పెట్టాలి? మై పెట్టాలి. మూడోది, ఒకవేళ అతని యొక్క పని మెచ్చుకోదగినది మరియు విలువైందని మీరు చెప్పాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఇజ్ చెప్పాలి. ఇజ్ వర్క్ ఈజ్, ప్రైస్ వర్క్ అని చెప్పాలి. అలాగే ఆమె వర్క్, హర్ వర్క్. నెక్స్ట్ రవీస్ వర్క్, రాధాస్ వర్క్. ఇలా ఎన్ని పేర్లైనా మీకు ఎన్ని కావాలంటే అన్ని వాక్యాలని మీ అంతటా మీరే ఓన్గా మాట్లాడేటటువంటి పరిస్థితి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఓవర్. సెకండ్ ఎక్స్ప్రెషన్ చూడండి. హోప్ ఏ గుడ్ టైం అంటే మంచి సమయం కోసం ఆశతో ఎదురు చూడు అని. ఒక మంచి సమయం వస్తున్నానా, దానికోసం ఒక ఆశతో ఉండు, ఆశతో జీవించు అని చెప్పే సందర్భం. ఎప్పుడు పడతాం? నిరాశ, నిస్పృహలతో, బాధలతో, సమస్యలతో, ఛాలెంజెస్తో కుంగిపోతూ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మీరు వాడదగ్గ డైలాగ్ ఏదన్నా ఉంది అంటే అది ఈ డైలాగ్ మాత్రమే. సో ఇక్కడ మీరు ఈ డైలాగ్ వాడతారు, బాగానే ఉంది. ఇక్కడ ఎవరి దగ్గరైనా వాడవచ్చు డైలాగ్. బాధలు, ఎన్ని సమస్యలు ఉన్న వాళ్ళ దగ్గర ఏదైనా వాడచ్చు. నెక్స్ట్ మూడోది చూడమ్మా, ఎక్స్ప్రెషన్ నెంబర్ 3. ఇక్కడ హోప్ టు లిసన్ ఫ్రమ్ యూ. ఇప్పుడు ఇది ఎప్పుడు వాడుకోమంటే దీని అర్థం ఏంటి అసలు? ఫస్ట్ హోప్ టు లిసన్ ఫ్రమ్ యూ అంటే మీ హృదయం నుండి వచ్చే, మీ మనసు నుండి వచ్చే, అంటే హృదయమే బెస్ట్ అండి, మనసు అనే దానికంటే కూడా మీ హృదయం నుండి వచ్చే మాటలను వినండి. ఎందుకంటే అంత ఎదుటోడు చెప్పే కాకండి, మీ హృదయం కూడా చెప్తా ఉంటుంది. కాబట్టి మీరు వినరు. ఈగోయిజం అనేటటువంటిది అందరిలో ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోకపోతే సమస్యలు వస్తాయి. సరే, ఆ ఈగోయిజాన్ని పక్కన పెట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే హోప్ టు లిసన్ ఫ్రమ్ యూ అని ఎదుటివాడికి ఎప్పుడు చెప్తామంటే, అమ్మ కొంచెం నీ యొక్క హృదయం చెప్పేది కూడా విను అని చెప్పే సందర్భంలో అది వాడతాం. ఇక్కడ మీరు బాగా గమనించండి. ఫ్రమ్ అనేటటువంటి ఒక ప్రిపోజిషన్, పక్కన ఉన్నది ఒక ప్రనౌన్. ఏ ప్రనౌను? ఆబ్జెక్ట్ ప్రనౌన్. ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, 2 ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే పేర్లు. పేర్లు అంటే రవి, రాధ, ఎన్ని పేర్లు. అవి అక్కడ ఫ్రమ్ రవి అని పెడితే అర్థం మారింది. అలాగే హిమ్ అని పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హిమ్ అంటే ఏంటి అర్థం? అతను చెప్పేది, ఓకే, అతని నుంచి వచ్చేది అని అర్థం వస్తుంది. ఇక్కడ హెర్ పెట్టామనుకో, ఆమె నుంచి, అక్కడ ఆమె అని వచ్చింది. అలాగే ఇలా మనం మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి, నో ప్రాబ్లం. నెక్స్ట్ 4 చూసినట్లయితే ఎక్స్ప్రెషన్ నెంబర్ 4. ఇక్కడ యువర్ మెసేజ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఈజ్ ఎక్స్ట్రాడినరీ. బాగా గమనించండి. ఇక్కడ ఎవరి స్థానంలో ఏం మార్చాలో మనకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక చూసాం. ఎవరు అనేది ఒక ఏటీపీఎస్ ప్రొనౌన్. ఓకే, ఇప్పుడు అట్రిబ్యూట్ ప్రొనౌన్ కాబట్టి హిజ్, హెర్, దేర్ ఇలా వస్తాయి. అలాగే ఎక్స్ట్రాడినరీ అనేది ఒక యాడ్జెక్టివ్, ఏడీజే. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రొనౌన్ ఏటీపీఎస్ ప్రొనౌన్, ఇది ఏటీపీ ప్రొనౌన్ అంటుంది. దీన్ని మార్చామనుకోండి ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మొదటి చూడండి. యువర్ మెసేజ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అంటే అర్థం ఏంటి అసలు? ఫస్ట్ అంటే మీ సందేశము అసాధారణమైనది. అంటే సాధారణమైనది కాదు, అసాధారణం. ఎంతో గొప్ప విషయం అది. అసాధారణం అనేది అంటే అసాధారణమైందని నేను చెప్పవచ్చు. ఇప్పుడు మీరు అతని సందేశము అని చెప్పాలనుకోండి, ఇక్కడ ఈజ్ చెప్పాలి. ఆమె సందేశము అని చెప్పాలనుకోండి, ఇక్కడ హెర్ చెప్పాలి. ఇక్కడ రవి సందేశము అని చెప్పాలి, రవి మెసేజ్ అని చెప్పాలి.
ఇక్కడ రాధాస్ మెసేజ్ అని చెప్పాలంటే రాధాస్ మెసేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ అనేది ఒక ఏడీజే కాబట్టి మనకి ఎన్నో ఏడీజేలు తెలుసు. ఏడీజే మీన్స్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ మనకి ఎన్నో తెలుసు, ఎన్ని చాలా తెలుసు. వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ట్రాడినరీ అంటే అసాధారణం కదా, మంచి అని చెప్పాలంటే గుడ్ పెట్టండి, చక్కనైనా అంటే నైస్ పెట్టండి, అలాగే అత్యద్భుతం అంటే వండర్ఫుల్ పెట్టండి, అద్భుతం వండర్ఫుల్ అద్భుతం, అత్యద్భుతము అని కూడా వస్తుంది. నెక్స్ట్ అలా కాకుండా ఎక్స్ట్రాడినరీ ఇది వచ్చేసింది, ఎక్సలెంట్ పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా యాడ్జెక్టివ్స్ మార్చుకున్నా కూడా చాలా చక్కని ఎక్స్ప్రెషన్స్ వస్తాయి నాన్న. అక్కడ సందర్భాన్ని బట్టి మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలి, అక్కడ నైస్ ఇస్తే బాగుంటుందా, గుడ్ ఇస్తే బాగుంటుందా, ఎక్స్ట్రాడినరీ ఇస్తే బాగుంటుందా, ఎక్సలెంట్ ఇస్తే బాగుంటుందా అంటే వాళ్ళ యొక్క క్రియను బట్టి, వాళ్ళ యొక్క మెసేజ్ని బట్టి అక్కడ మనం మాట్లాడతాం, నో ప్రాబ్లం. అలాగే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ మీరు గమనించున్నట్లయితే ఇక్కడ హౌ నైస్ యు ఆర్, ఇది ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇది ఒక మంచి గుడ్ ఎక్స్ప్రెషన్. ఇది కూడా చూడండి ఒకసారి. ఇక్కడ హౌ నైస్ యు ఆర్ అనేటటువంటిది దీని తెలుగు మీనింగ్ ఏంటి, మీరు ఎంత మంచివారు. ఇప్పుడు మీరు ఎప్పుడు అంటారండి ఆ మాట చెప్పండి? మీ ఎవరైనా సరే ఒక వ్యక్తిని మంచివారని ఎప్పుడు అంటారో తెలుసా? నాకు తెలిసి అతను తన హృదయానికి నచ్చి తను చక్కగా అన్ని పనులు చేస్తూ తను అనుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ వాడతాం. తను ఏదైతే అనుకుంటాడో దాని ప్రకారం అతను యాక్ట్ చేస్తూ అతను అలాగే ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా? హౌ నైస్ యు ఆర్ అని వస్తుంది. ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ యు అనేది సబ్జెక్ట్ స్థానంలో ఉంది. సబ్జెక్ట్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సబ్జెక్ట్స్ డైరెక్ట్ సబ్జెక్ట్స్, రెండు ఇండైరెక్ట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు డైరెక్ట్ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే మీరు బాగా గమనించండి, డైరెక్ట్ అంటే ఏంటి? పేర్లు, నేమ్స్ అవి. ఇక్కడ రవి, రాధా, బాయ్స్, గర్ల్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇండైరెక్ట్ అంటే ఏంటి? యు అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లో మీరు బాగా గమనించినట్టయితే యూని తీసేసి మనం ఎంత మంచి వాళ్ళు అని చెప్పాలనుకోండి. మీరు మనము అన్నప్పుడు ఇక్కడ వీ పెట్టాలి. నెక్స్ట్ వారు అని చెప్పాలనుకోండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ దే పెట్టాలి. అలా కాకుండా బాయ్స్ అని పెట్టాలనుకోండి, బాయ్స్ ఆర్ అని పెట్టాలి. గర్ల్స్ అని చెప్పాలనుకోండి, గర్ల్స్ ఆర్ అని చెప్పాలి. లాస్ బాగుంది. లాస్ అంటే అమ్మాయిని లాస్ అంటారు, అబ్బాయిని లాడ్స్ అంటారు. చాలా చక్కని ఎక్స్ప్రెషన్. ఇప్పుడు కుర్రాళ్ళు అనే వర్డ్ వాడతాను, గమనించారా? అవి లాస్ అంటేనేమో అమ్మాయిలు, ఓకే, లాడ్స్ అంటే అబ్బాయిలు. కుర్రాడు, కుర్రది అనే తెలుగు వాక్యాలు బాగా చక్కగా ఉంటాయి. అవి జనరల్గా మనం అక్కడ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ పోతే ఈస్ట్ వెస్ట్లో కూడా బాగా పడతారు ఆ వర్డ్స్. సరే చూద్దాం. ఇక్కడ హౌ నైస్ యు ఆర్ అనేటటువంటిది చాలా మంచి ఎక్స్ప్రెషన్ కాబట్టి మీరు సబ్జెక్టులు మార్చుకోగలిగితే మీరు వేల వాక్యాలను తయారు చేసుకునే శక్తిని మీరు సంపాదించుకుంటారు. ఎంతప్పటికీ కూడా అక్కడ ఉన్న వాక్యాలను ఉన్నట్టుగా చదవకూడదండి, ఉన్న వాక్యాలు ఉన్నట్టు ఉపయోగించకూడదండి. మీరు డిఫరెంట్గా ఉపయోగించగలిగిన రోజున మీ భాష నైపుణ్యం పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, లెట్స్ నో మోర్ సేయింగ్ అపాలజీ. ఫస్ట్ వన్ సేయింగ్ అపాలజీలో ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ అంటే ఇది జనరల్గా ప్రతి ఒక్కళ్ళు చెప్పేటటువంటిది. అంటే దాని అర్థం ఏంటి? ఐఎమ్ సారీ అంటే నేను విచారిస్తున్నాను అని అర్థం. అక్కడ ఇది ఒక యాడ్జెక్టివ్, విచారాన్ని వ్యక్తం చేసుకోవడం అన్నమాట. ఇది ఒక యాడ్జెక్టివ్, ఐఎమ్ సారీ. సెకండ్ వన్ చూడండి. ఇక్కడ ఇది ఎప్పుడు వాడతాం జనరల్గా? సారీ అనేది మీకు తెలుసు, జనరల్ యూసేజ్లో సారీ అనేది జనరల్గా కాళ్ళు చేతులు ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది గతంలో. ఇప్పుడు లేదంటే చిన్న విషయానికి వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, అప్పుడు కూడా చెప్తారు ఇలా ఐఎమ్ సారీ అని చెప్తాం. సెకండ్ వన్ చూడండి. ఐఎమ్ వెరీ స్లాష్ అంటే సో సారీ. ఇక్కడ వెరీ అని వాడారనుకోండి, అది మీరు బ్రిటన్ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతారు. బ్రిటన్ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతారు. సో అని వాడారనుకోండి, అమెరికన్ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతారు. సో మీకు ఏది నచ్చితే అది వాడవచ్చు, రెండు వాడాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ ఇది ఏన్సెంట్, ఇది మోడర్న్. సో ఐఎమ్ సో సారీ అని అన్నారనుకోండి, కొంచెం దీనికంటే భిన్నంగా ఉంది, కొంచెం గొప్పగా ఉంది. చాలా విచారిస్తున్నాను ఇది జరిగినందుకని అక్కడ భావన. థర్డ్ వన్ చూడండి.
ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ అంటే బాగా గమనించండి. ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ అనేది ఒక యాడ్వర్బ్, సారీ అనేది ఒక యాడ్జెక్టివ్. ఇప్పుడు యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ కాంబినేషన్లో వచ్చింది అంటే మనకి బాగా లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఈ ఎక్స్ప్రెషన్ వాడతారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ అనేటటువంటి వర్డ్ ఒక యాడ్వర్బ్గా ఉంది. అంటే అత్యధికంగా నేను విచారాన్ని వ్యక్తం చేస్తాను. మామూలుగా అధికంగా అత్యధికంగా విచారం అంటే అది జరిగినందుకు చాలా విచారం, అది చెప్పుకోలేనిది ఎంత గొప్పగా ఉంది నా బాధ అని చెప్తున్నప్పుడు ఇక్కడ అది వాడతాను అన్నట్టు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఐ కాంట్ సే హౌ సారీ ఐ యామ్. బాగా గమనించండి, ఇక్కడ అవ్ అనేటటువంటిది ఒక రిలేటివ్ ప్రొనౌన్ తీసుకోవాలి. మీరు బాగా గమనించండి, రిలేటివ్ ప్రొనౌన్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నారు, మీనింగ్ కూడా ఎక్కడి నుంచి తీసుకోవాల్సి ఉంటుందంటే ఇక్కడ నేను ఎలా విచారాన్ని వ్యక్తం చేయాలో కూడా నాకు చెప్పలేకపోతున్నాను. నేను ఎలా విచారాన్ని వ్యక్తం చేయాలో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను అనేటువంటి సిచ్యుయేషన్లో ఇది వాడుతాం అన్నమాట, ఈ ఎక్స్ప్రెషన్ వాడతాం. నెక్స్ట్ ఓన్లీ ఫిఫ్త్ వన్. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో హౌ టు పుట్ ఇట్ బిఫోర్ యూ. ఇది నీ ముందు ఎలా ఉంచాలో కూడా ఖచ్చితంగా తెలియడం లేదు. ఇది రైటింగ్లో రాస్తారు. బాగా గమనించండి, ఏదైనా మీరు ఒక పారాగ్రాఫ్ కానీ ఏదైనా లెటర్ కానీ లేకపోతే స్టోరీలు కానీ ఇలా రాస్తూ ఉన్నప్పుడు వీటిలో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ వాడతారు. రైటింగ్లో వాడేటటువంటి ఎక్స్ప్రెషన్ ఇది. కానీ ఎక్కువగా అంటే మిగతా దాంట్లో వాడకూడదా సార్ అంటే వాడవచ్చు, కానీ కాకపోతే రైటింగ్లో ఎక్కువ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ ఎక్స్ప్రెషన్ బాగా చూడండి. సిక్స్త్, ఐ రీగ్రీట్ దట్. బాగా గమనించి, ఐ రీగ్రీట్ దట్ I wasn't able to attend the class. బాగా గమనించండి, ఐ రీగ్రీట్ దట్ ఐ wasn't అంటాం. ఐ wasn't able to attend the class అంటే ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఇదేంటి, ఇది ఒక కన్వెన్షన్. దట్ అనేది ఒక కన్వెన్షన్. ఇక్కడ కన్వెన్షన్ తర్వాత ఉన్న దాని దగ్గర నుంచి మీరు తెలుగు మీనింగ్ తీసుకోవాలి. అప్పుడు ఎలా తీసుకుంటూ ఐ wasn't able to attend the class. క్లాస్కి హాజరు కాలేకపోయినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అంటే క్లాస్కి అటెండ్ కాలేకపోయాను కాబట్టి నేను నా యొక్క పశ్చాత్తాపాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, if you like my video, please subscribe to my channel. Thanks for watching.